పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచి ఇయ్యాల కదా, మరి పెద్ద మనిషి ఇయ్యాలే మిగ్రంతో వస్తాడు అడుచుకుందాం పాండ్రి. రాననుకున్నారా రాలేననుకున్నారా వచ్చుడు జర్రంత ఆలస్యమైన వచ్చుడు మాత్రం ఖాయం. హ! హ! అగో ఏందయ్యో ఇవాళ గబ్బర్ సింగ్ పవనాల సార్ డైలాగ్లతోని దర్శనమిస్తున్నావు ఎందుకో మరి? చూడు జిలేబీ, ఓ నువ్వు బేబీ కాదు కదా, చూడు వాంటి ఇన్నొద్దులు మావోన్ని గాలి గత్తరం మాటలు మాట్లాడిలు కొంతమంది. చంద్రాల్ సారు దత్తపుత్రుడని మా చిట్కన ఏలు మీద ఎంచిక కూడా పీకలేరని అట్లా ఇట్లా మాట్లాడిలు కదా. ఇప్పుడు మావోడు ముఖ్యమంత్రి కాబోతాడు. ఇంతకీ నువ్వు మాట్లాడేది ఎవరి గురించే తాత? మన తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ గురించేనా లేకుంటే వేరే రాష్ట్రాల గురించా? దిక్కు లేక కుక్కని తెచ్చి సాదుకున్నట్టు ఎవ్వరు దిక్కు లేరని దాన్ని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చుని పెడితే ఈగురం ఈకలేని ముచ్చట్లు మాట్లాడుతుంది. నేను ఇంతగానం బిల్డప్లు ఎత్తుకుంటా వార్త ముచ్చట చెప్పుదాం అనుకుంటే ఇది ఇక్కడి ముచ్చట్నా లేకుంటే ఏదే కాడి ముచ్చట్నా అని దీర్ఘాలు తీస్తుంది. ఏసుంచాలి కదా అక్కదిరా ఇది. ఏయ్ తిక్క తిక్కగా ఉన్నదా ముసలోడా? ముచ్చటేందో సకాలు చెప్పమంటే కుక్క గిక్క అని మాట్లాడుతున్నావు. అరే బుజ్జి, మా పవనాల్ సారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతాండే అంచను. ఇప్పుడు ఏపీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాదే, చంద్రాల సార్ ఉండగా ముఖ్యమంత్రి ఎట్లయితాడు చెప్పు? అవును, ఇన్నొద్దులు చిన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు అసలు ముఖ్యమంత్రి కాబోతాడు. మా చంద్రాల సారు ముఖ్యమంత్రి బాధ్యతలన్నీ మా పవనాల్ సార్కి అప్పచెప్పబోతాడట. యాహూ దేకో దేకో గబ్బర్ సింగ్, ఆంధ్రాకే ముఖ్యమంత్రి సింగ్, పంకపాటుల గుండెల్లో దడల్ పుట్టింగ్. ముఖ్యమంత్రి పవనాల్ సారు, ముఖ్యమంత్రి పవనాల్ సారు. అరే నువ్వే పాటో పాస్కాళ్ళు తాగినట్టున్నావు ముసలోడా. వాళ్ళ కొడుకు లోకేశం బాబు ఉండగా చంద్రాల సారు ముఖ్యమంత్రి బాధ్యతలను పవనాల సార్కి ఎందుకు అప్పచెప్తాడే? ఆయన ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది చెప్పు? చెప్పు లేదు, పాత చింతకాయ తొక్కు లేదు. నువ్వు కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు ఏక చిప్పిరి చుట్టుతానా? నీకు ఇత్తులు కచ్చకాయలు అవసరమా? నీ వార్తలు నువ్వు చదువుకో. పవనాల్ సార్ అనబడే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎక్కువ తక్కువ మాట్లాడిన వాళ్ళ మక్కులు సాపు చేస్తానని, ఇన్నొద్దులు నన్ను చంద్రాల సార్ దత్తపుత్రుడని, మా చిచ్చిన ఏలు మీద ఎంచుక కూడా పీకలేవు అన్నోళ్లకు సరి అయిన మర్యాదలు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. దేకో దేకో గబ్బర్ సింగ్, ఆంధ్రాకే ముఖ్యమంత్రి. పవనాల సారు ముఖ్యమంత్రి అవుతాడు అంటే ఎవరికి సంతోషం ఉండదే? సరే గాని ఇంతకీ పవనాల సారు ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు చెప్పిండ్లే? ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముదనే నక్క చెవుల దానా. ఇలా పొద్దుగాల మన శివన్ గాడు పేపర్ చదివి చెప్పిండు, చంద్రాల సారు ఎటో ఊరికి పోతున్నాడు కదా, అందుకే పవనాలు నువ్వే ముఖ్యమంత్రిగా ఉండు అని చెప్పిండట కదా. నీ మాసిన మొక్క మంగడికి పోను ముసలోడా. చంద్రాల సారు 4 రోజులు సింగపూర్ టూర్కు పోతున్నాడట. అప్పటిదాకా పవనాల సారును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఇన్ఛార్జ్ బాధ్యతలు చూసుకోమంటున్నాడు. అంటే చంద్రాల సార్ లెక్క పవనాల సారు స్టేజ్ ఎక్కి పవనాల సార్ అనబడే నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవనం చేస్తున్నా అని పవనం చేయడా పిల్ల? అక్క ఇచ్చి 4 రోజులకే ముఖ్యమంత్రిగా ఉంటాడా? అటే ఇంకా మళ్ళా చిన్న ముఖ్యమంత్రినా? ఇక ఇన్ఛార్జి ముఖ్యమంత్రి అంటే ఎన్ని రోజులు అనుకుంటున్నావు? ఆయన పవనాల సారును ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడుతున్న జన సైనికుల కళ కూడా ఎంతో కొంత నెరవేరినట్టే కాదే? నెరవేరినట్టే కానీ అయ్యో ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్నంత పవర్ ఉంటుందారా? 4 రోజులు అనేసరికి అంత ఉత్తితి ముచ్చట అయినట్టు అయింది. కానీ ఎప్పటికీ మన పవనాల సార్ ముఖ్యమంత్రిగా ఉండేది ఉంటేనారా ఆ హుషారే ఏరే ఉంటుంది కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి అటు ఇంకా ప్రధానమంత్రి కూడా అవు మన పవనాల సార్. మనల్లా మనం ముచ్చట కాకపోనా అవు మరి. ఈ అవ్వ ఆశకు అద్దుపద్దు అనేది ఉండాలి ముసలోడా. ముఖ్యమంత్రి అంటే ఏమో అనుకోవచ్చు కానీ ప్రధానమంత్రి పదవి అంటే అదేమన్నా చాక్లెట్ అనుకుంటున్నావా ముసలోడా? అదే బిలిబిత్తిరిదానా. అదే చంద్రాల సార్ 4 వద్దులు ఊళ్ళ ప్రయాణానికి పోతానని రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలని మా పవనాల సార్కి అప్పచెప్పిండా లేదా? అట్లనే అప్పుడు మోడీ సారు మన రాష్ట్రానికి మీటింగ్ ఉన్నదని వచ్చి పవనాల సార్ను దగ్గరికి పిలుచుకొని పిప్పరమెట్టి ఇచ్చిండు, గంత ప్రేమ. అట్లనే మోడీ సార్ కూడా ఏదైనా ఊళ్ళ ప్రయాణాలకు పోయేది ఉంటే, అరే నేను 4 రోజులు ఊరికి పోయేస్తేనే మన ప్రధానమంత్రిగా నువ్వు ఉండి దేశాన్ని చూసుకొని ప్రధానమంత్రిని చేసినా చేస్తాడు మన పవనాల సార్ను కాదారా.
చేస్తాడు అవుతాడు. మన పవనాల సార్కు ఆ పవర్ ఉన్నది, చేస్తాడు. ప్రధానమంత్రి అయినా అవుతాడు, ఆశ్చర్యపోయే అవసరం లేదు. నువ్వు చూడు. అబ్బో నువ్వు ఈ లోకంలో లేనట్టే లేవు గాని ఇక ఆనందపడు. అరే లక్ష్మ, పవనాల సారు ఎప్పటికీ ముఖ్యమంత్రిగా ఉంటాడు కావచ్చు, ఆంధ్రాల రైతులకు ఎసుంటి తిప్పలు లేకుండా చూసుకుంటాడు కావచ్చు అని అనుకున్నాం. అట్లనే పంకపాటి వాళ్ళ పాలనలా తప్పిపోయిన ఆడిబిల్లగాలను ఎంకులాడి ఇంటికి తీసుకొస్తాడు కావచ్చు అని అనుకున్నాం. అట్లనే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అద్భుతంగా నిర్మించి ఆంధ్రప్రదేశ్కు గొప్ప పేరు తీసుకొస్తాడు కావచ్చు అని అనుకున్నాం. కానీ ఆశలన్నీ మొత్తం అడి ఆశలు అయిపోయినాయి. మా డీజేలు కలర్లు పట్టుకొని వస్తాడు, మనోళ్ళు దుమ్దాం ఎగురాలరా. నీ ఎగురుడు చల్లగుండా 4 రోజుల అందానికి ఏమని ఎగురుతావురా? చంద్రాల సారు ఊరికి పోతాడన్న ఆనందంలో ఒక్కరోజు అటు ఇటు అంతా కొడుతుందా? మళ్ళీ ఆయన ఊరి నుంచి మన ఇంటికి వచ్చే టైంకు ఒకరోజు మళ్ళీ అది వడుతుంది, వచ్చే పాయ అన్నట్టు. ఇక నడవ మిగిలింది 2 రోజులు. ఇక మన పవనాల సార్ అదేంటిది ఇదేంటిది అని అడిగి తెలుసుకునే లోపలనే ఆ 2 రోజులు కూడా పడతాయి. ఇక 4 రోజులలో మన ముఖ్యమంత్రిగా మన పవనాల సార్ ఏ మీదుగా పెడతాడని ఆనందపడతావురా? ఎగిరి దునుకుతాడట ఇంకా ఈ మొగోడు. ఈ అవ్వ ఆ 4 రోజులైనా ముఖ్యమంత్రిగా ఉండు అదృష్టమే కాదే. ఆ అవకాశమైనా ఎవరికొత్తది చెప్పు. అక్క ఎప్పటికీ మన పవనాల సారే ముఖ్యమంత్రిగా ఉంటాడు కావచ్చు అనుకునే ఆనందంలో నలిచి మెడలు నొచ్చి పాడైతానే కదరా. కానీ అరే లక్ష్మ, చంద్రాల సారు వాళ్ళ కొడుకు లోకేశం బాబును కాదని మన పవనాల సార్కు ముఖ్యమంత్రి పదవి 4 రోజులు ఇచ్చుడు కూడా చాలా గిరేట. కానీ ఎప్పటికట్లా కూర్చొని ఇస్తాడా? అది కాని ముచ్చట. ఇది ఏ పాఠం మన జన సైనికులను చల్లబరిచేట అందుకున్నట్టున్నదిరా. గంతే ఇవ్వ మన ఉబ్బంతా కూడా అయిపోయారా. చూసిండ్రా నల్లా, సీఎం చంద్రబాబు సారు ఓ 4 రోజులు పొరుగు దేశం పోతున్నాడన్న ముచ్చట తెలిసి మా ముసలోడు ఎట్లెగురుతున్నాడో. ఇక మా ముసలోడే కాదు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతున్నాడని సోషల్ మీడియాలో కూడా మస్తు ప్రచారం చేస్తున్నారు కొందరు పవన్ సార్ అభిమానులు. కాకుంటే గట్లేముండది, ముఖ్యమంత్రి అందుబాటులో లేకుంటే ఏమన్నా అత్యవసర పనులుంటే చిన్న సీఎం పవనాలు సారు చూసుకుంటాడు, గంతే.